धा सा नि धा प म नि धा प म ग ध प म ग रे प म ग रे सा नि धा नि रे सा नि धा नि रे सा नि धा नि रे सा. ఇప్పుడు ముక్కు యొక్క విధమైనటువంటి రోగాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మొదట ముక్కు దురద. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళలో కడుపులో నులుపురుగు ఉన్నట్టయితే ముక్కు విపరీతంగా దురద వేస్తుంటుంది. ముక్కే కాదు, ఆసనంలో కూడా దురద ఉంటుంటుంది. దీనికి సినా 30 అనే మందును వాడినట్టయితే తప్పకుండా దక్కుతుంది. తర్వాత ఏటికి పాములు, థ్రెడ్ వార్మ్స్ అన్నట్టయితే ఏటికి పాములు కానీ రౌండ్ వార్మ్స్ కానట్టయితే శాంటోనిన్ 30లో వాడాలి. ముక్కుపైని లోపల కూడా దురద ఉన్నట్టయితే ఎగేరికస్ 30లో వాడాలి. తర్వాత ఇప్పుడు డీవియేటెడ్ సెప్టమ్ అంటే ముక్కుని 2 భాగాల్ని విడదీసేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక ఎముక భాగం. దీనివల్ల ఈ ఎముక వాచడం వల్ల, ఒకవైపు వాచడం వల్ల ఆ వైపు నుంచి ఊపిరి సరిగా తీసుకోలేరు, ఊపిరి సరిగా అందదు. అది ఏదో అనుకుని గాబరా పడతారు. దీనికి కారణం ఏంటంటే సెప్టము డీవియేట్ అవ్వడం వల్ల. దీనికి ఆపరేషన్ అక్కర్లేకుండా చాలా మందులు ఉన్నాయి. చాలామందికి హోమియోపతి మందుల వల్ల ఉపశమనం కలిగింది. ముఖ్యంగా కురుపులు, సెప్టమ్ మీద కురుపులేసి వాపుతో ఉండి మంటగా ఉన్నట్టయితే, ముక్కు ఎర్రగా ఉన్నట్టయితే బెల్లడున్న 30లో కొన్ని రోజులు వాడినట్టయితే తగ్గుతుంది. నొప్పి ఎక్కువగా ఉండి, భరించలేంత నొప్పిగా ఉండి, ముక్కు దుర్వాసనగా ఉండి, ముక్కుని స్రావం కూడా దుర్వాసనగా వచ్చినట్టయితే హెపార్ సల్ఫ్ వచ్చినట్టయితే వేసుకున్నట్టయితే 30లో వేసుకున్నట్టయితే బాగా పనిచేస్తుంది. సెప్టమ్ ఒకవైపు వాచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి అంటే సాధారణంగా ఏంటంటే ఈ సెప్టమ్కి ఆపరేషన్ చేస్తుంటారు. అంటే ఆపరేషన్ అక్కర్లేకుండా హోమియోపతిలో ముందుగా కల్కేరియా ఫ్లోర్ 10mలో ఒక డోసు ఇచ్చిన తర్వాత అదే మందుని అంటే కల్కేరియా ఫ్లోర్ని 6xలో కొన్ని నెలలు వాడినట్టయితే ఆ సెప్టమ్ వాపు తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. వారి ఊపిరి మామూలుగా సులువుగా వారు ఊపిరి తీసుకోగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మందు. తర్వాత సెప్టమ్ వాచి గుండు పడుతుంది, ముక్కు నుంచి స్రావం తీగలా సాగుతుంది, వాసన కూడా ఉంటుంది. దీనికి ఖాళీ బైక్రోమికమ్ 200లో రోజు రాత్రి ఒక డోసు వేసుకుని వారంలో 4-5 రోజులు వేసుకున్నట్టయితే, కొంతకాలం వేసుకున్నట్టయితే ఆ సెప్టమ్ ఆ నొప్పి వాపు తగ్గుతుంది. తర్వాత సెప్టమ్ వాచి పుండుపడి వాసనతో కూడిన పల్చని స్రావం కారుతూ ఉంటే, అంతేకాకుండా సెప్టమ్ పెర్ఫరేషన్ కూడా ఉంటుంది. సెప్టమ్ పెర్ఫరేషన్ అంటే ముక్కు దూలం మీద చిన్న చిన్న రంధ్రాల్లా పడి దాంట్లోంచి కూడా స్రావం కారుతూ ఉంటుంది. అది చాలా విపరీతమైన వాసనతో ఉంటుంది. దీనికి కాలి అయోడ్ అనేది చాలా ముఖ్యమైన మందు. సెప్టమ్ పెర్ఫరేషన్ అంటే ముక్కు దూలం చిన్న చిన్న రంధ్రాల్లా పడి దాంట్లో స్రావం కారడం, దుర్వాసనతో కూడి ఉండడం అన్నమాట. దానికి చాలా ముఖ్యమైనది.